డిజర్వ్స్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం చాలా గర్వంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అది కేవలం వాళ్ళ వంశానికి చెందింది. మేము అభిమానులుగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే పద్మవిభూషణ్ అవార్డు అనేది ఆయనకి ఎప్పుడో రావాలి. ఇది ఎప్పుడో ఇవ్వాలి బాలకృష్ణ గారికి. మీకు ఆలస్యంగా వచ్చిన మంచి అవార్డుని తీసుకున్నారు. ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడికి దక్కిన గౌరవంగా మనం భావిస్తున్నాం. బాలకృష్ణ గారు సంతోషం. అతను ఈ డిజర్వ్స్. ఎన్టీ రామారావు గారు భారతరత్న అతనికి ఇవ్వాలని అందరూ కోరుతూ ఉన్నారు. మరి కొడుకుగా 50 సంవత్సరాల నుంచి సినీ ప్రపంచంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా ప్రజాసేవలో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి అన్ని వైవిధ్యభరితమైనటువంటి షట్ర ఋషులు కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి బాలకృష్ణకి రావటం అనేది చాలా సంతోషం. మేము వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత ప్రభుత్వం ఈ రోజున గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా మంచి మంచి వ్యక్తుల్ని ఎన్నుకొని వాళ్ళకి పద్మవిభూషణ్ ఇవ్వటం అనేది చాలా సంతోషద విషయం. అతను సరైనటువంటి వ్యక్తి, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. అతనితో పాటు చాలామందికి పద్మశ్రీలు, పద్మభూషణలు అన్నీ ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మందాకృష్ణమాది గారికి కూడా మరి సామాజిక కార్యక్రమాల్లో ముందుగా ఉంటున్నటువంటి వ్యక్తిగా వారికి కూడా పద్మశ్రీ ఇవ్వటం, ఈ ఉద్యమకారులను కూడా ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పట్ల, అగ్రవర్ణాల పట్లే కాకుండా వీళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అడుగులు శరవేగంగా ముందుకేస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మరి బాలకృష్ణ గారికి ఇవ్వటం అనేది మా పార్టీ నాయకుడిగా, మరి నందమూరి తారక రామారావు గారి యొక్క వారసుడిగా మరి వారికి అంత గౌరవ పురస్కారాలు దక్కడం అనేది ప్రత్యేకంగా వారి కుటుంబానికి, వారికి, ఈ రాష్ట్ర ప్రజలు అందరికి కూడా ప్రత్యేకంగా మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారికి, మరి రాష్ట్రపతి గారు, మరి గిరిజనరాలైనటువంటి రాష్ట్రపతి ముర్మా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. అంటే కేంద్రం ఈరోజు కూడా స్పందించి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం చాలా గర్వంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఆంధ్రప్రదేశ్ తరఫున. ఎందుకంటే వాళ్ళ చరిత్ర చూసుకుంటే నందమూరి వంశంలో రామారావు మద్రాసీలు అనే మన రాష్ట్రాన్ని తెలుగు అని పెట్టి, తెలుగుదేశం మన పార్టీ పెట్టి, తెలుగు పదాలతో మనల్ని గౌరవించుకొని మన ఆంధ్రాని, తెలుగు రాష్ట్రాన్ని ఒక పార్టీ స్థాపించి ఈ రోజు వరకు ప్రాంతీయ పార్టీని దాన్ని అగ్రస్థానంలో నడిపిస్తున్నారంటే అది కేవలం వాళ్ళ వంశానికి చెందింది. ఈయనకి పద్మవిభూషణ్ రావడం నటనా పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, అలాగే సేవా కార్యక్రమంలో కానీ ఇండో అమెరికన్ హాస్పిటల్ తారక రామారావు స్థాపించారు, తారక వాళ్ళ మదర్ పేరుతో. అది చాలా చక్కగా నడుస్తే ఎన్నో ప్రాణాలని నిలబెడతా. అలాంటి వ్యక్తికి బాలకృష్ణ గారికి గౌరవపరంగా ఇటు పార్టీ తరపున, అటు ప్రజానాయకుడి తరపున, అదేవిధంగా మనకి నటన తరపున సేవా కార్యక్రమ రూపేణ పద్మవిభూషణ్ రావడం మాకు ఎంతో గర్వంగా కారణంగా ఉంది. నేను ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుని, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ని. నా పేరు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇవ్వడంలో మేము అభిమానులుగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఆయన చేసే సేవా కార్యక్రమాలు, బసవతారకం క్యాన్సర్ ఇదే కానీ, లేదా పేద ప్రజల నియోజకవర్గంలో ఇదే కానీ చాలా బాగా చేస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే 3 సార్లు అలా. ఆయన కమ్యూనిటీ లేని ఏరియాలో కూడా అక్కడ బీసీలు అయినా కానీ ఆయనకి ఈరోజు వరకు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని మేము నిన్న పండుగ వాతావరణంగా జిల్లా కార్యాలయంలో దీన్ని మేము కేక్ కట్ చేసుకొని దీన్ని పండుగగా చేసుకున్నాము. దానికి మాలాంటి అభిమానులకి ఇంకా బాగా మా బాలయ్య బాబుకి పద్మభూషణ్తో పాటు ఇంకా ముందు ఇంకా మంచి అవార్డులని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తండ్రికి తగ్గనీయుడిగా మా అన్నగారి బాటలో ఇంకా మంచి ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పామర్తి కిషోర్ బాబు, బాబాయ్ అబ్బాయి ఫ్రెండ్స్ యూనిట్. నా ఉద్దేశం అయితే ఇంకా లేట్ అయిందని అనుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే పద్మవిభూషణ్ అవార్డు అనేది ఆయనకి ఎప్పుడో రావాలి. ఎందుకంటే అనేకమైన పౌరాణిక పాత్రలు చేస్తున్నారు. మంచి ఆ పౌరాణిక పాత్రల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ యొక్క రూపం ఆ బాలకృష్ణ గారికి సెట్ అయింది. అలాగే 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. హిందూపురం చక్కగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఇంకా ఆయనకి ఇంకా మంచి పదవుల్లోకి రావాలని, ఇంకా పద్మవిభూషణే కాక ఇంకా మంచి అవార్డులు ఏది దేశం తరపు నుంచి, ఆ రాష్ట్రపతి తరపు నుంచి అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక తెలుగుదేశం కార్యకర్తగా పద్మవిభూషణ్
అవార్డు వచ్చినటువంటి బాలకృష్ణ గారికి అభినందనలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులకు కూడాను నాకు ధన్యవాదాలు తెలుపు. చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు, ప్రపంచ ప్రజలు, అన్ని రాష్ట్రాలు, భారతదేశం ప్రజలంతా చాలా ఆనందంగా మెచ్చుకుంటున్నారు. ఆ పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన రాష్ట్రపతి గారు, ప్రధాని గారికి కూడా మెచ్చుకుంటున్నాం. ఇది ఎప్పుడో ఇవ్వాలి బాలకృష్ణ గారికి, నందమూరి తారక రామారావు గారి అబ్బాయి. ఇవ్వాల్సింది ఆలస్యమైంది. ఇప్పుడు ఇచ్చినందుకు ప్రపంచ వేడిగా, రాష్ట్రాల వేడిగా తెలుగుదేశం తరపున కూడా అన్ని పార్టీ వర్గాలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఆశాపందనగా ఉంది. ఇది నా అభిప్రాయం. ఇది చాలా శుభపరిణామం. ఇది ఎప్పుడో రావాలి నందమూరి బాలకృష్ణ గారికి. ఎందుకంటే ఆయన బాలనటుడిగా, ఎన్టీ రామారావు గారి వారసుడిగానే కాకుండా బాలనటు చిన్ననాటి నుండి కూడా అతనిలో నటనా తృష్ణ ఎక్కువగా ఉంటుంది. మీరు బాలకృష్ణ గారిని కానీ పరిశీలిస్తే విడిగా మామూలుగా జనాల్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు. ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి అతను నవరసాలని అద్భుతంగా పండించగలిగేటువంటి గొప్ప భారతీయ నటులు నందమూరి బాలకృష్ణ గారు. వారికి ఈ పద్మవిభూషణ్ రావడాన్ని నేను కళాకారుడిగా, రంగస్థల నటుడిగా, సాంస్కృతిక మాజీ చైర్మన్గా నా హృదయపూర్వకమైన అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈ అవార్డు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సెలక్షన్ కమిటీకి కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నందమూరి బాలకృష్ణ గారికి ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఆలస్యంగా వచ్చిన మంచి అవార్డుని తీసుకున్నారు. ఇటువంటి ఇంకా మరి ఎన్నో ఉన్నతమైనవి కూడా సేవాభావంతో ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎనలేని సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. అంటే రెండు వెర్షన్, ఒక పక్క నటుడిగా, ఒక పక్క సేవాభావంతో కూడా చేస్తూ ఇవాళ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా ప్రజల మన్నలను పొందినటువంటి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ రావడాన్ని మేము అభినందిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి బాలకృష్ణ గారికి మేము ఈ మీడియా ముఖంగా, S4 మీడియా ముఖంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడికి దక్కిన గౌరవంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే సినీ రంగంలో కళాకారుడే కాకుండా మరి ప్రజాసేవలో కూడా శాసనసభ్యులుగా, అదేవిధంగా బసవతారకం అనే క్యాన్సర్ మరి హాస్పిటల్ని పెట్టి అనేక మంది క్యాన్సర్ బాధితులు కూడా వారు సేవ చేయటం, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న మానవత్వం ఈరోజు ఈ పద్మభూషణ్ రావడానికి కారణమవుతుంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మేమందరం కూడా తోటి తెలుగువాడిగా మేమందరం కూడా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాంటి ఇంకా అనేకమైన అవార్డులు కూడా రావడానికి అర్హుడు బాలకృష్ణ గారు. ఈ సందర్భంగా మేము మరొకసారి మా బాలయ్య బాబుకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఇంకా ఆయన ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మంచి ఇంకా ఉన్నతమైన అవార్డులు కూడా పొందాలని మనసా వాచ కర్మణ కోరుకుంటాం. నందమూరి బాలయ్య బాబు ఈరోజు పద్మభూషణ్ అవార్డు, అంటే అవార్డుల్లోనే ఒక ఉన్నతమైనటువంటి పద్మభూషణ్ అవార్డుని బాలయ్య బాబు గారికి రావటం తెలుగుదేశం పార్టీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బాలయ్య బాబు అభిమానులందరినీ చాలా సంతోషకరంగా ఉంది. అంటే సేవా కార్యక్రమంలో బసవతారకం అనే ఇండో అమెరికన్ హాస్పిటల్ని నిర్మించి ఎంతోమందికి, పేదలకి సహాయం పడుతున్నటువంటి బాలయ్య బాబుకి ఆర్ట్, అంటే సినీ రంగం నుంచి కానీ సేవా రంగం నుంచి కూడా అగ్రస్థానంలో ఉన్నటువంటి బాలయ్య బాబుని ఈరోజు పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దీని మీద ప్రతి ఒక్కరు కూడా బాలయ్య బాబు అంటే నందమూరి తారక రామారావు గారి తనయుడు. ఆయన అంటే తండ్రికి తగ్గ తనయుడిలాగా ఎన్టీ రామారావు గారి తర్వాత అంత పవర్ ఉన్నటువంటి నాయకుడు, అంత పవర్ ఉన్నటువంటి లీడర్, అంత అంటే హ్యాట్రిక్గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అటు రాజకీయంగా కానీ, ఇటు సినీ రంగంలో కానీ, ఇటు సేవా రంగంలో కానీ ప్రతి దీంట్లో కూడా అగ్రస్థానంలో నిలిచినటువంటి బాలయ్య బాబుకి మరిన్ని ఈ అవార్డులే కాదు, ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని ప్రజలందరూ, అభిమానులందరూ కోరుకుంటున్నారు. వాళ్ళ ద్వారా మేము కూడా చాలా సంతోషిస్తూ ఇలాంటి అవార్డులు ఇంకా రావాలని బాలయ్య బాబు గారికి అభినందిస్తున్నాం. రిలేషన్ బాలకృష్ణ గారు, మీ కుటుంబం మొత్తం సినీ జీవితానికి, రాజకీయ జీవితానికి అంకితమయ్యారు. మీ ఆలోచనలు ఏమైనా కానీ చాలా గొప్పగా ఉంటాయి. భగవంతుడు మిమ్మల్ని
మంచిగా ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతోటి మేము కానీ మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తున్నాం.